నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ గివెన్ పాయింట్స్ if the distance between two given points is 2 units and the points are transformed by shifting the origin to 2, then the distance between the points in their new position ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి? ఆప్షన్ నెంబర్ 1 2, ఆప్షన్ నెంబర్ 2 5, 3, 6, 4, 7 ఇవి ఇచ్చిన ఆప్షన్స్. సొల్యూషన్ ఏంటి? ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ గివెన్ పాయింట్స్ ఈజ్ 2 units and the points are transformed by shifting the origin 2, then the distance between the points in their new system. ఇక్కడ మనం సినాప్సిస్లో మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. ఇఫ్ యాక్సిస్ ఆర్ ట్రాన్స్లేటెడ్ ఆర్ రొటేటెడ్, యాక్సిస్ని ట్రాన్స్లేట్ చేసినా లేదంటే రొటేట్ చేసినా లెంత్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ కానివ్వండి, ఏరియా కానివ్వండి, పెరిమీటర్ కానివ్వండి, ఇవేవి కూడా చేంజ్ అవ్వవు, కెనాట్ బి చేంజ్. అందుకే పాయింట్ ఇప్పుడు మనం ఇది ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కోఆర్డినేట్ సిస్టమ్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అలాగే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. దీని డిస్టెన్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక 6 units అనుకుందాం. ఇక్కడ మనం ట్రాన్స్లేషన్ యూజ్ చేసి మనం ఈ ఆరిజిన్ ఇక్కడ షిఫ్ట్ చేసాం అనుకోండి, ట్రాన్స్లేషన్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసినంత మాత్రాన ఇదేమి చేంజ్ అవ్వదుగా, కోఆర్డినేట్స్ చేంజ్ అవుతాయి. విత్ రెస్పెక్ట్ టు న్యూ సిస్టమ్ కోఆర్డినేట్స్ చేంజ్ అవుతాయి, కానీ అంటే లైన్ సెగ్మెంట్ యొక్క కోఆర్డినేట్స్ అంటే ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ చేంజ్ అవుతాయి తప్పితే లెంత్లో ఏమాత్రం అసలు డిఫరెన్స్ ఉండదు. లెంత్ కానివ్వండి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ది ఎనీ ఫిగర్, ట్రయాంగిల్ కానివచ్చు, స్క్వేర్ కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఎనీ జామెట్రికల్ ఫిగర్, ఏరియా కానివ్వండి, పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ కానివ్వండి, ఏది కూడా చేంజ్ అవ్వదు. ఇక్కడ మనకి చేంజ్ అయ్యేది ఏంటి? పాయింట్ కూడా డిస్ప్లేస్ అవ్వట్లేదు. ఇక్కడ డిస్ప్లేస్ అయ్యేది ఏంటి? ఆరిజిన్ ట్రాన్స్లేట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఆరిజిన్ షిఫ్ట్ అవుతుంది. ఆరిజిన్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? విత్ రెస్పెక్ట్ టు ద న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విల్ బి చేంజ్, బట్ లెంత్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ కానివ్వండి, ఏరియా కానివ్వండి, ఇప్పుడు చెప్పినట్టు ఏరియా కానివ్వండి, ఏది కూడా చేంజ్ అవ్వదు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. సో అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను కదా. సినాప్సిస్లో కూడా నేను చాలా ప్రెషర్ చేసి చెప్పడం జరిగింది, ఓకేనా? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ గివెన్ పాయింట్స్ ఈజ్ 2 units అని ఇచ్చాడు. 2 units అని ఇస్తే ఆ లెంత్ యొక్క లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. కాబట్టి ఆన్సర్ విల్ బి 2. కరెక్ట్ ఆప్షన్, ది ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10.
క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి వెన్ హలో ఓకేనా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 వెన్ 0, 0 వెన్ షిఫ్టెడ్ టు వెన్ 0, 0 0, 0 నథింగ్ బట్ అండి ఆరిజిన్ 0, 0 shifted to 3, -3, the coordinates of P 5, 5, Q -2, 4 and R 7, -7 in the new system are ABC in the new system are ABC A, B, C. Then area of triangle ABC, area of triangle ABC in square units is ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి ఆప్షన్ 1 43, ఆప్షన్ నెంబర్ 2 23, ఆప్షన్ నెంబర్ 3 45, 4 50. ఓకేనా సొల్యూషన్లో ఏమిటి వెన్ ది ఆరిజిన్ షిఫ్టెడ్ ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్లేట్ చేసాం ట్రాన్స్లేషన్ నథింగ్ బట్ ఏంటి ఆరిజిన్ షిఫ్ట్ చేయడమే పాయింట్ని 3, -3కి షిఫ్ట్ చేస్తే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కానివ్వండి లెంత్ ఆఫ్ ది ఇది ఇందాక చెప్పాను కదా ఇందాక క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కానివ్వండి లేదా లెంత్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ కానీ పెరిమీటర్ కానీ ఏమీ చేంజ్ అవ్వవు కాబట్టి ఈ పీక్యూఆర్ 3 పాయింట్లు కూడా ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి ఇన్ ది న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ ఏబీసీ కింద చేంజ్ అవుతున్నాయి చేంజ్ అయినప్పుడు కూడా ఏబీసీ ఫామ్ చేసే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత ఉంటుందో పీక్యూఆర్ ట్రయాంగిల్ ఏరియా కూడా అంతే ఉండాలి కదా ఇన్ ది ఓల్డ్ సిస్టంలో పీక్యూఆర్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది అదే న్యూ కోఆర్డినేట్ సిస్టంలో ఇవే పీక్యూఆర్ పాయింట్స్ ఏమవుతున్నాయి ఏబీసీ కింద కన్వర్ట్ అవుతున్నాయి అంటే ట్రాన్స్ఫార్మ్ అయితే ఆ 3 ఏబీసీ వల్ల ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ ఏబీసీ యొక్క ఏరియా అడుగుతున్నాడు వాడు ఇక్కడ పీక్యూఆర్తో ఏదైతే ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందో దాని ఏరియా ఎంత ఉంటుందో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబీసీ కూడా అంతే ఉంటుంది పాయింట్స్ యొక్క కోఆర్డినేట్ చేంజ్ అవ్వడం వల్ల ఏరియా ఏమైనా చేంజ్ అవుతుందా ఇందాక చెప్పినట్టు చేంజ్ అవ్వదు కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఏరియా ఎంత ఉంటుందో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ కూడా అంతే ఉంటుంది దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు పీ అంత ఇచ్చాడు 5, 5 Q -2, 4 R 7, -7 ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1/2 మాడ్ ఏ విధంగా రాస్తాం 5, 5, 1 5, 5 ఇక్కడ 1 రాసుకోవాలి అలాగే -2, 4, 1 సింపుల్ మెథడ్ ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి 7,
-7 1 వేసుకో. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయడమే. డెట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? డెట్ ఫైండ్ అవుట్ చేయడం మనకు వచ్చి కదా 5 ఇంటూ డెట్ అలాంగ్ రో 5 ఇంటూ ఈ లైన్ని వదిలేస్తే ఈ 4 ఉంటాయి కాబట్టి 4ని మళ్ళీ 4 ఇంటూ 1 4 -7 -7 అంటే +7 ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ ఇక్కడ ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ రావాలి మైనస్ ఇంటూ ఇక్కడ 5 ఉంది కదా 5 ఇంటూ ఇది తీసేస్తే ఈ 4 మిగులుతాయి ఈ 4 -2 7 ఇంటూ 1 7 -7 ప్లస్ ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ ఇక్కడ 1 ఉంది కదా 1 ఇంటూ ఈ లైన్ తీసేస్తే 4 -2 ఇంటూ -7 అంతా +14 మైనస్ ఇది ఎంత అవుతుంది 4 7 are 28 దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ ఇదేమవుతుంది 4 + 7 అంతా 11 5 ఇంటూ 11 55 ఇది ఎంత -2 -7 -9 ఇంటూ 5 -45 -45 ఇంటూ మైనస్ ఎంత +45 అలాగే 14 - 28 అంతా -14 సో -14 దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ 55 + 45 అంతా 100 -14 మాడ్ కంపల్సరీ వేయాలి ఈ మాడ్ దీనికి కూడా మొత్తం మాడ్ ఉంటుంది అక్కడ మాడ్ యూజ్ చేసినా పర్వాలేదు ఓకేనా 100 - 36 అంటే ఎంత అవుతుంది మనకి 86 286లో ఎంత 43 టైమ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 43 స్క్వేర్ యూనిట్స్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR therefore area of ట్రయాంగిల్ ABC అడిగాడు కదా ABC నథింగ్ బట్ ఏంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR అంతే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC అంతే సో ఇది 43 స్క్వేర్ యూనిట్స్ ఓకేనా దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఆప్షన్స్లో ఏముందో చూడండి మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు మనకి ఎస్ ఫస్ట్ ఆప్షన్ ఇదే కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇదే కరెక్ట్ ఆన్సర్ ఇది క్వశ్చన్ నెంబరు 10 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 ఇచ్చి వెన్ యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ ఆఫ్ 45 degrees when axes are rotated through an angle of 45 degrees in positive direction without changing the origin then the coordinates of √2, 4 in the world system coordinates of √2, 4 in world system వరల్డ్ సిస్టంలో మనకి వెన్ యాక్సిస్ ఆర్ రొటేటెడ్ రొటేట్ చేయడం వల్ల అంటే ఆరిజిన్ కెనాట్ బి షిఫ్టెడ్ బట్ డైరెక్షన్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్ కెన్ బి షిఫ్ట్ చేస్తాం రొటేషన్ అంటే అంతేగా రొటేషన్ చేయడం వల్ల ఏంటి ఆరిజిన్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచుతాం కోఆర్డినేట్ యాక్సిస్ని మాత్రం వితౌట్ చేంజింగ్ ది ఆరిజిన్ పాజిటివ్ డైరెక్షన్ వైపు మనం రొటేట్ చేసామనుకోండి సమ్ యాంగిల్ థీటా మీన్స్ 45 degrees ఇచ్చాడు మనకి అండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ √2, 4 ఇన్ ఓల్డ్ సిస్టంలో కోఆర్డినేట్స్ అడుగుతున్నాడు కాబట్టి ఇది ఏమన్నమాట న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ అన్నమాట పాయింట్ యొక్క న్యూ కోఆర్డినేట్స్ ఇవి అంతేనా మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు 1, -2 √2 1 - 2 √2 1 + 2 √2 ఆప్షన్ నెంబర్ 2 1 + 2 √2 1
1 మైనస్ 2√2. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2√2 కామా √2, 2√2 కామా √2. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 2 కామా √2. ఇవి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్. వెన్ యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ 45 degrees. మనకు సొల్యూషన్లో గివెన్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ theta is equal to 45 degrees and capital X comma capital Y, new coordinates of point √2 comma 4 ఇచ్చాం. ఓకేనా? దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, థీటా ఈజ్ ఈక్వల్ టు 45 అంటే ఇప్పుడు కాస్ థీటా సైన్ థీటాని ఫైండ్ అవుట్ చేయండి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు కాస్ 45 ఎంత 1/√2. అలాగే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 45 degrees దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 1/√2. సైన్ 45 1/√2నే, కాస్ 45 కూడా 1/√2నే. ఎందుకని దీస్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి. ఓకేనా? ట్రిగనామెట్రిక్ వాల్యూస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. ఓకే, సో 1/√2 సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఓకే, ఇప్పుడు మనకి వీ నో దట్ ఈక్వేషన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయో మనకు టేబుల్ గుర్తుండాలి. రొటేషన్కి మాత్రం రొటేట్ అయినప్పుడు ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, స్మాల్ ఎక్స్ స్మాల్ వై. ఓకేనా? ఇది కాస్ థీటా, ఇది మైనస్ సైన్ థీటా, ఇది సైన్ థీటా, ఇది కాస్ థీటా. ఏమవుతుందంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఇచ్చాడు, మనకి స్మాల్ ఎక్స్ స్మాల్ వై అడుగుతున్నాడు. కాబట్టి స్మాల్ ఎక్స్ మనకి ఏమవుతుంది, క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. దీని నుంచి క్యాపిటల్ ఎక్స్ ఎంత మనకి √2 ఇంటూ కాస్ 45 ఎంత 1/√2 మైనస్ క్యాపిటల్ వై ఎంత 4 ఇంటూ సైన్ థీటా అంటే సైన్ 45 ఎంత 1/√2. మల్టిప్లై చేయండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ 4/√2. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చేయండి, 1/√2 √2తో మల్టిప్లై చేసాం అనుకోండి, √2తో మల్టిప్లై చేస్తే √2 ఇంటూ √2, ఈ √2 ఇంటూ √2 ఎంత 2 అవుతుంది. 2 దీంట్లో 2 టైమ్స్, కాబట్టి డైరెక్ట్గా వాల్యూ ఎంత అవుతుంది -2√2. 1 మైనస్ 2√2 మిగిలింది. x ఈజ్ ఈక్వల్ టు అలాగే స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా. క్యాపిటల్ ఎక్స్ ఎంత మనకి, క్యాపిటల్ ఎక్స్ √2 ఇంటూ 1/√2 ప్లస్ క్యాపిటల్ వై ఎంత 4 ఇంటూ 1/√2. సేమ్ ఇది m1 ప్లస్ ఇది క్యాన్సిల్ అయిపోతే 2√2 మిగిలింది, 2√2 1 ప్లస్ 2√2. సో y ఈజ్ ఈక్వల్, దేర్ఫోర్ రిక్వైర్డ్ కోఆర్డినేట్స్ ఆర్ కోఆర్డినేట్స్ స్మాల్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2√2. ఎక్స్ ఎంత వచ్చింది 1 మైనస్ 2√2, వై ఎంత వచ్చింది 1 ప్లస్ 2√2. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్స్లో ఏవి ఇచ్చాడు మనకి 1 మైనస్ 2√2, 1 ప్లస్ 2√2. ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 11. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 వచ్చి ఇఫ్ ది యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ 30, if the axes are rotated
through an angle 30 degrees. The coordinates of the coordinates of 2 root 3 comma minus 3 in the new system are in the new system are ఏమి ఇచ్చాడు, ఇఫ్ ది యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ 30 degrees రొటేట్ చేశాడంటే థీటా ఈజ్ కూడా 30 ఇచ్చాడు. ద కోఆర్డినేట్స్ ఆఫ్ 2 root 3 కామా మైనస్ 3 ఇన్ ది న్యూ సిస్టమ్ అంటే స్మాల్ ఎక్స్. ఇందాక సమ్లో ఏమి ఇచ్చాడు, ఇందాక సమ్లో సేమ్ ఇందాక సమ్లో ఏమి ఇచ్చాడు మనకి క్వశ్చన్లో క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఇచ్చాడు, స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఇచ్చాడు, థీటా ఇచ్చాడు, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అర్థమైందా? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, 1 3/2 మైనస్ 5/2, సెకండ్ వన్ మైనస్ రూట్ 3/2 5/2, థర్డ్ వన్ 3/2 కామా మైనస్ 5 root 3/2, ఫోర్త్ వన్ 3 root 2/2 కామా మైనస్ 5 root 3/2. ఇవి ఆప్షన్స్. సొల్యూషన్లో ఏమిచ్చాడు మనకి, గివెన్ స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు 2 root 3 కామా మైనస్ 3 అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఇప్పుడు సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు sin 30 ఈజ్ ఈక్వల్ టు 1/2 కామా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/2. అండ్ వీ నో దట్ ఈక్వేషన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి, టేబుల్ మనకు తెలుసు కదా. ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, స్మాల్ ఎక్స్ స్మాల్ వై, కాస్ థీటా మైనస్ సైన్ థీటా, దీనికి ఆపోజిట్లో మళ్ళీ సైన్ థీటా, దీనికి ఆపోజిట్లో కాస్ థీటా. దీని నుంచి మనకి ఏం కావాలి, ఇప్పుడు స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఇచ్చాడు, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కావాలి. అంటే క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ దీని నుంచి ఏమవుతుంది మనకి, ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎంత, స్మాల్ ఎక్స్ ఎంత 2 root 3 అంటే కాస్ 30 degrees, కాస్ 30 ఎంత మనకి రూట్ 3/2 ప్లస్ వై ఎంత మైనస్ 3 ఇంటూ సైన్ 30 1/2. దీన్ని సింప్లిఫై చేస్తే ఈ టూ క్యాన్సిల్, రూట్ 3 ఇంటూ రూట్ 3 ఎంత 3 మైనస్ 3/2. ఇది నథింగ్ బట్ ఎంత 2 3 జర్ 6 మైనస్ 3 అంటే 3/2. అంటే క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 3/2. క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా ప్లస్ వై కాస్ థీటా. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అంటే ఎంత 2 root 3, సైన్ 30 అంటే 1/2 ప్లస్ వై అంటే ఎంత మనకి మైనస్ 3 ఇంటూ రూట్ 3/2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్, మైనస్ 3 ఇంటూ 1 మైనస్ రూట్ 3, మైనస్ రూట్ 3 ఇంటూ 1 మైనస్ రూట్ 3. ఇది ఎంత అవుతుంది 3 root 3/2 మైనస్ 3 root 3/2. ఎల్సిఎం చేస్తే మైనస్ 2 root 3 మైనస్ 2 root 3 మైనస్ 3 root 3/2. ఇది నథింగ్ బట్ అంటే మైనస్ 5 root 3/2. క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు therefore required coordinates are క్యాపిటల్ ఎక్స్ కామ క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి, క్యాపిటల్ ఎక్స్ ఎంత వచ్చింది మనకి 3/2 కామ మైనస్ 5 root 3/2. దిస్ ఈజ్ ద ఆన్సర్.
మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు, 3/2 మైనస్ 5√3/2, 3/2 మైనస్ 5√3. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 12. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 వచ్చి ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ x² plus 2√3xy minus y² minus 8 is equal to 0. Minus 8 is equal to 0 when the axes are rotated through an angle. When the axes are rotated through an angle pi/6 is. ఓకేనా. అంటే ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ అంటే ఇది ఒరిజినల్ ఈక్వేషన్ అనమాట. వెన్ ది యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ pi/6, pi/6కి యాంగిల్ని రొటేట్ చేస్తే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కావాలంటున్నాడు. అంటే ఇది నథింగ్ బట్ ఇంటూ ఒరిజినల్ ఈక్వేషన్ ఇది. అర్థమైందా. థీటా ఈజ్ ఈక్వల్ ఎంత pi/6. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఆప్షన్స్ రాయండి. 1 X² minus y². ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ ఇప్పుడు కూడా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ X Y ఉంటుంది. సెకండ్ది x² X² minus y², x² minus y² is equal to 4. థర్డ్ X² Y² is equal to 2. ఫోర్త్ది X² plus y² is equal to X² Y² is equal to 4. ఓకేనా. ఇవి ఆప్షన్స్. ఏం చేద్దాం. సొల్యూషన్ గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ x² 2√3xy minus y² minus 8 is equal to 0. ఈక్వేషన్ కరెక్ట్గా చూసుకోవాలి. 13 క్వశ్చన్ నెంబర్ 13 x² plus 2√3xy minus y² minus 8 is equal to 0. ఎస్, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ గివెన్ అండ్ theta is equal to pi/6. ఇప్పుడు మనకి sin theta is equal ఎంత అవుతుంది, sin theta is equal to sin pi/6 అంటే 30 degrees. sin 30 నథింగ్ బట్ ఎంత 1/2. cos theta is equal to cos 30 is equal to √3/2. and we know that ట్రాన్స్ఫార్మ్ అయితే ఈక్వేషన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి. cos theta minus sin theta cos theta. ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు, మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కావాలన్నాడు. అప్పుడు మనకి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ కావాలి మనకి. స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, X cos theta మైనస్ Y sin theta. అంటే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు X ఎంత మనకి ఇచ్చాడు, సారీ X మనకి ఇవ్వలేదు. X ఇంటూ cos 30 అంతా √3/2 మైనస్ Y అంటే sin theta ఇంటూ 1/2. ఇది నథింగ్ బట్ అంటే 2 LCM చేస్తే √3 సారీ ఇది ఎంత అవుతుంది, √3 X minus y/2 స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. అలాగే స్మాల్ వై ఏమవుతుంది, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు X sin theta
ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా, నథింగ్ బట్ క్యాపిటల్ ఎక్స్ ఇంటూ సైన్ థీటా ఎంత 1/2 ప్లస్ క్యాపిటల్ వై అంటే √3/2. ఇది నథింగ్ బట్ ఏంటి 2 LCM క్యాపిటల్ ఎక్స్ ప్లస్ √3y/2 ఈ రెండు. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. సబ్స్టిట్యూట్ టూ అండ్ 3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి, x² √3xy 2√3xy x², x అంటే ఇక్కడ ఎంత -√3 2√3xy ఈక్వేషన్ 1 ప్లస్ 2√3xy -y² -8 ప్లస్ 2√3xy x అంటే ఎంత √3 క్యాపిటల్ X మైనస్ y/2 ఇంటూ x ప్లస్ y √3 స్మాల్ y/2 మైనస్ -y² -8 మైనస్ y² y ఎంత క్యాపిటల్ X స్మాల్ y/2 y² -8 = 0. దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా. సో ఇది a - b హోల్ స్క్వేర్ ఓపెన్ చేస్తే a - b హోల్ స్క్వేర్ అంటే a² √3x హోల్ స్క్వేర్ అంటే ఎంత 3x² a² ప్లస్ b² అంటే y² మైనస్ 2ab 2√3xy బై 2² అంటే ఎంత 4 ప్లస్ 2√3 ఇంటూ మల్టిప్లై చేసాను. దీన్ని మల్టిప్లై చేస్తే 2 2 = 4. న్యూమరేటర్లో ఏమవుతుంది √3x ఇంటూ x √3x², అలాగే √3x ఇంటూ √3y √3 ఇంటూ √3 ఎంత అవుతుంది ప్లస్ కదా 3xy క్యాపిటల్ XY మైనస్ xy అలాగే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి √3y² మైనస్ y². దీన్ని ఓపెన్ చేశాను, y² ఓపెన్ చేస్తే x ప్లస్ √3y² ఓపెన్ చేస్తే x² ప్లస్ 3y² ప్లస్ 2ab 2√3xy బై 2² అంటే 4 -8 = 0. అన్నిటికీ 4 ఉంది కదా, 4 LCM కదా, LCM చేసి ఇటువైపు తెచ్చి 4 × 0 0 అయిపోతుంది. ఇక్కడ 4 8తో మల్టిప్లై అవుతుంది, అది చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా. ఇవన్నిటిని యాడ్ చేసేయచ్చు. 3x² ఒకసారి వేసుకోండి, లేదంటే -2√3xy ప్లస్ దీన్ని మల్టిప్లై చేసేయండి. 2√3 ఇంటూ √3 ఎంత అవుతుంది √3 ఇంటూ √3 3 2 ఇంటూ 3 6x². అలాగే దీంతో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 3 6 ఒకసారి ఓకే 3xy మైనస్ xy ఎంత 2xy. ఇప్పుడు 2xyతో దీన్ని మల్టిప్లై చేశాను 2xy 2 2 = 4 4√3xy 4√3 క్యాపిటల్ X క్యాపిటల్ Y. ఒకసారి చేశాను 3xy మైనస్ xy ఎంత అవుతుంది ప్లస్ 2xy ఇంటూ 2√3 మల్టిప్లై చేస్తాను. ఓకేనా. తర్వాత 2√3 ఇంటూ √3 ఎంత అవుతుంది √3 ఇంటూ √3 3 2 3 = 6 మైనస్ 6 క్యాపిటల్ Y² మైనస్ క్యాపిటల్ X² మైనస్ 3y² మైనస్ 2√3 క్యాపిటల్ X క్యాపిటల్ Y మైనస్ 4 8 = 32 కదా = 0. ఇప్పుడు x టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి 3x² 6x² 9x² ఒక మైనస్ x² ఎంత అవుతుంది 8x² క్యాపిటల్ 8x². y² టర్మ్స్ మైనస్ 6y² మైనస్ 3y² ఎంత మైనస్ 9y² ప్లస్ y² ఎంత అవుతుంది మైనస్ 8y². ఓకేనా. 2√3xy మైనస్ 2√3xy ఎంత అవుతుంది మైనస్ 4√3xy
ఇక్కడ +4√3x మొత్తం ఈ 4 కట్ అయిపోతాయి. ఓకేనా, x² టర్మ్ అయిపోయింది, y² టర్మ్ అయిపోయింది, y² టర్మ్ కూడా తీసుకున్నాం, ఈ y² టర్మ్స్ కూడా అయిపోయింది. ఇక్కడ ఏముంది -32, -32 ఇటువైపు తీసుకెళ్ళిపోతే అవుతుంది +32. ఇప్పుడు 8 కామన్ తీసేయండి, 8 కామన్ తీస్తే x² - y² = 8 కామన్ తీసి ఇటువైపు తీసుకొస్తే 32/8 ఎంత అవుతుంది, 4 అవుతుంది. x² - y² = 4. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. మనకు ఆప్షన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. X² - Y² = 4. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13 కదా, ఎస్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబరు 13. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 ఒకటి, ఇఫ్ ది యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్, if the axes are rotated through an angle 180 degrees, then the equation then the equation 2x minus 3y plus 4 is equal to 0 becomes, if the axes are rotated through an angle 180 degrees, then the equation 2x minus 3y plus 4 is equal, అంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. ఇదేంటిది ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు, యాంగిల్ థీటా ఇచ్చాడు మనకి, అయితే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అడుగుతున్నాడు అనమాట. అంటే ఫస్ట్ ఆప్షన్ 2x minus 3y minus 4 is equal to 0. Option number 2, 2 capital X plus 3y capital Y minus 4 is equal to 0. Option number 3, 3x minus 2y plus 4, 3x minus 2y plus 4 is equal to 0. Fourth option వచ్చేసి 3x plus 2y plus 4 is equal to 0. ఇవి గివెన్ ఆప్షన్స్. ఓకేనా, మనకు ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు, థీటా ఇచ్చాడు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని. సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్ given equation 2x minus 3y plus 4 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకో. అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఇస్తే ఇప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 0, సైన్ 180 అంతా మొత్తం ఏమవుతుంది, 0 అవుతుంది. ఎక్స్ యాక్సిస్ మీద ఇక్కడ సైన్ 90 1 అవుతుంది, మళ్ళీ సైన్ 180 0 అవుతుంది. మల్టిపుల్ ఆఫ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై దగ్గర ఆల్వేస్ సైన్ 0 అవుతుంది. దీని గురించి ట్రిగ్నోమెట్రీలో డిస్కస్ చేసాం మనం, ఇక్కడ 0. అలాగే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ అయితే కాస్ 0 డిగ్రీస్ 1 అవుతుంది. కాస్ 180 ఇటువైపు వచ్చేటికి ఏమవుతుంది, కాస్ 180 ఏమవుతుంది, కాస్ 180 -1 అవుతుంది. సో ఇది -1. సో ఈ ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో డిస్కస్ చేసింది దీని గురించి మనం. సో సైన్ 180 0 వచ్చింది, కాస్ 180 -1 వచ్చింది. ఓకేనా, అండ్ వీ నో దట్ టేబుల్ మనకు తెలుసు కదా, టేబుల్ వేసేయండి. క్యాపిటల్ X క్యాపిటల్ Y స్మాల్ x స్మాల్ y కాస్ థీటా మైనస్ సైన్ థీటా అండ్ కాస్ థీటా.
ఇప్పుడు స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనకి ఏం అడిగాడు, ఒరిజినల్ ఈక్వేషన్ అడిగాడు కదా మనకి, ఒరిజినల్ కదా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అడిగాడు, కాబట్టి స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఫైండ్ అవుట్ చేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత, క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. దీని నుంచి స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ఇంటూ కాస్ థీటా ఎంత వచ్చి -1 మనకి, మైనస్ క్యాపిటల్ వై ఇంటూ సైన్ 0 కాబట్టి అవుతుంది ఇది స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాపిటల్ ఎక్స్ ఇది. అలాగే స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా. దిస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ఇంటూ సైన్ థీటా అంతా 0, సైన్ 180 0 కదా, కాస్ థీటా మనకి ఎంత వాల్యూ, కాస్ 180 -1 క్యాపిటల్ వై ఇంటూ -1. సో ఇదంతా -y, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 3 సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 1 2x - 3y + 4. సబ్స్టిట్యూట్ 2 and 3 in ఈక్వేషన్ నెంబర్ 1. 2x - 3y + 4 ఈజ్ ఈక్వల్ టు 0 కదా, 2x 2 ఇంటూ మైనస్ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. 2x + 3y -3y, 2x - 3y + 4 ఈజ్ ఈక్వల్ టు 0. 2x - 3y ఇది మైనస్, ఇదేమవుతుంది -2x + 3y + 4 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో మైనస్ కామన్ తీసేయండి, మైనస్ కామన్ తీసేస్తే 2x - 3y - 4 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్స్లో 2x - 3y - 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్స్లో వచ్చాడు మనకి 2x - 3y - 4. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేసి ఇఫ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ కర్వ్ ఈజ్, ఇఫ్ ది transformed equation of a curve, if a transformed equation of a curve is 17x square minus 16xy plus 17y square is equal to 225. When the axes are rotated through an angle 45 degrees, when the axes are rotated through an angle 45 degrees, then the original equation of the curve is, then the original equation of the curve is, original equation of the curve. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకు, ఫస్ట్ ఆప్షన్ 25x square, ఒరిజినల్ ఈక్వేషన్ అంటే మనకి స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఉంటుంది, 9y square ఈజ్ ఈక్వల్ టు 225. సెకండ్ ఆప్షను 9x square plus 25y square, 25y square is equal to 225. Third option 25x square minus 9y square is equal to 225. Fourth option 9x square minus 25y square is equal to 225. If the transformed equation of a curve is, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చేసాడు మనకి సొల్యూషన్లో,
గివెన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ 17x² క్యాపిటల్ X స్క్వేర్ 16 క్యాపిటల్ X క్యాపిటల్ Y ప్లస్ 17y² ఈజ్ ఈక్వల్ టు 225. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకో. అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. అంటే ఇప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు 1/√2. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 45 degrees ఎంత? 1/√2. ఈ వాల్యూస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. తర్వాత మనకి టేబుల్ వీ నో దట్ టేబుల్ మనకు తెలుసు కదా. వీ నో దట్ క్యాపిటల్ X క్యాపిటల్ Y స్మాల్ x స్మాల్ y కాస్ థీటా మైనస్ సైన్ థీటా సైన్ థీటా కాస్ థీటా. ఇది మనకి తెలుసు కదా. మనకి ఏం కావాలి ఇప్పుడు? క్యాపిటల్ X క్యాపిటల్ Yలు కావాలి. క్యాపిటల్ X క్యాపిటల్ Y కావాలంటే క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు x కాస్ థీటా ప్లస్ y సైన్ థీటా. x కాస్ థీటా ప్లస్ y సైన్ థీటా. అప్పుడు క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు x ఎంత మనకి? x మనకు తెలీదు. కాస్ థీటా ఎంత? 45 ఇక్కడ 1/√2. y 1/√2. అంటే ఇది ఎంత? స్మాల్ x మన స్మాల్ y బై √2 ఎల్సిఎం చేస్తే క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ నెంబరు 2 అనుకోండి. అలాగే క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు ఎంత? క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు మైనస్ x సైన్ థీటా ప్లస్ y కాస్ థీటా. క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు మైనస్ x/√2 ప్లస్ y/√2. √2 ఎల్సిఎం. వైని ముందుకు రాసుకోవచ్చు. y మైనస్ x క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇందాకట్లాగే సబ్స్టిట్యూట్ సేమ్ ఓల్డ్ ప్రాసెస్. దీంట్లో ఏం ప్రాసెస్ ఏం కొత్తది లేదు. సేమ్ ఓల్డ్ ప్రాసెస్. సబ్స్టిట్యూట్ 2 and 3. 2 and 3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 ఏమి ఇచ్చాడు మనకి? ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? 17x² మైనస్ 16y. 17x² మైనస్ 16xy 16xy ప్లస్ 17y² ఈజ్ ఈక్వల్ టు 225. ఇది ఈక్వేషన్ నెంబర్. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 అంటే క్యాపిటల్ X ఎంత? x ప్లస్ y/√2. x ప్లస్ y/√2 అంటే 17 ఇంటూ x ప్లస్ y/√2 హోల్ స్క్వేర్ మైనస్ 16 ఇంటూ x ఎంత మనకి? x ప్లస్ y. దీన్ని ఎలా రాసి x ప్లస్ y రాసినా y ప్లస్ x రాసినా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు రాసినంటే ఇలాగా ఇక్కడ y మైనస్ ఆర్డర్లో y మైనస్ x బై ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో మనకి కనిపించాలని చెప్పేసి అని y ప్లస్ x కింద x ప్లస్ వైని y ప్లస్ x కింద రాయొచ్చు, నో ప్రాబ్లం. ప్లస్ 17 ఇంటూ y ఎంత? y మైనస్ x బై √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225. సింప్లిఫై చేయడమే. సింప్లిఫై చేస్తే 7 ఇంటూ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ b² ప్లస్ 2xy బై √2 హోల్ స్క్వేర్ అంత 2 మైనస్ 16 ఇంటూ y ప్లస్ x అంటే y² మైనస్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b y² బై √2 ఇంటూ √2 2 ప్లస్ 17 ఇంటూ ఇదేమవుతుంది? y² ప్లస్ x² మైనస్ 2xy బై √2 హోల్ స్క్వేర్ అంటే 225. 2 ఎల్సిఎం తీసి ఇటువైపు తీసుకెళ్ళిపోండి. 450 అవుతుంది. దీంతో మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే 17x² 17y² 34xy ప్లస్ 34xy మైనస్ 16y² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16x² ప్లస్ 17y² 17x²
మైనస్ 34xy ఈజ్ ఈక్వల్ టు 2 ఎల్సిఎం తీసి ఇటువైపు తీసుకొచ్చేస్తే 2 ఇంటూ 225 ఎంత అవుతుంది 450. 17x² 17x² ప్లస్ 17x² 17x² ప్లస్ అంతే 17x² 17 34 ఇంటూ 16 ఎంత 50x². అలాగే 17y² మైనస్ 16y² ఎంత ప్లస్ y² మిగులుతుంది. ప్లస్ y² ప్లస్ 17 ప్లస్ 18y² ప్లస్ 34xy మైనస్ 35xy క్యాన్సిల్. x² టర్మ్స్ అయిపోయినాయి, y² టర్మ్స్ అయిపోయినాయి. క్లియర్. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 450. 2 కామన్ తీసేయచ్చుగా, ఇక్కడ 2 కామన్ తీసిస్తే 25x² ప్లస్ 9y² ఈజ్ ఈక్వల్ 2 కామన్ తీసి ఇటువైపు తీస్తే 450/2 ఎంత అవుతుంది 225. ఇది రిక్వైర్డ్ ఆన్సర్, రిక్వైర్డ్ ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్. 25x² ప్లస్ 9y² ఈజ్ ఈక్వల్ టు 225. 25x² plus 9y² is equal to 225. Option number 1 is the correct answer. Question number 15 is 25x² plus 9y² 220. Yes, option number 1 is the correct answer. This is question number 15. Next question number 16. Question number 16 ఏంటి? If the equation if the equation 4x² plus 2√3xy plus 2y² plus 1 is equal to 0 minus 1. 2y² minus 1 is equal to 0 becomes 5x² 5x² plus y² becomes 5x² plus y² is equal to 1 when the axes are rotated through an angle theta. When the axes are rotated through an angle theta, then theta is ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి? ఆప్షన్ నెంబర్ 1 15 degrees, ఆప్షన్ నెంబర్ 2 30 degrees, ఆప్షన్ నెంబర్ 3 45 degrees, ఆప్షన్ నెంబర్ 4 60 degrees. ఓకేనా? సొల్యూషన్లో మనకి గివెన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, ఈ గివెన్ ఈక్వేషన్ గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ గివెన్ original గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఎంత? 4x² 2√3xy ప్లస్ 2y² మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. కంపేరింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 విత్ ax² 2hxy ప్లస్ by² ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4,
బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2h ఈజ్ ఈక్వల్ టు 2√3 అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2h ఈజ్ ఈక్వల్ టు 2√3 ఉంచండి 2h ఈజ్ ఈక్వల్ టు 2√3 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత -1. మనకి ట్రాన్స్ఫార్మ్ అయితే ఈక్వేషన్ తేటాకు ఫార్ములా తెలుసు కదా, తేటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, వీ నో దట్ తేటా ఈజ్ ఈక్వల్ టు 1/2 tan ఇన్వర్స్ 2h/a - b దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 tan ఇన్వర్స్ 2h ఎంత మనకి 2√3 బై ఏ ఎంత మనకి 4 -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 tan ఇన్వర్స్ 2√3/2 2 క్యాన్సల్. tan ఇన్వర్స్ √3 ఎంత tan యొక్క ఏ యాంగిల్కి √3 వస్తుంది, tan 60 √3 కాబట్టి 1/2 ఇంటూ ఇదంతా 60 డిగ్రీస్ 260లో 30 టైమ్స్ కాబట్టి 30 డిగ్రీస్ theta ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది 30 డిగ్రీస్ ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 16. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. The angle of rotation of axis in order to the angle of rotation of axis in order to eliminate xy term in the equation xy is equal to c square. xy టర్మ్ అని ఎలిమినేట్ చేసేటంటే అర్థం ఏంటి, రొటేట్ చేసేటప్పుడు ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ xy టర్మ్ ఇన్ ది ఈక్వేషన్ xy ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. దీంట్లో xy టర్మ్ని మనకి xy టర్మ్ని ఎలిమినేట్ చేస్తే ఇన్ ది ఈక్వేషన్ అప్పుడు యాంగిల్ అడుగుతుంది, ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ xy టర్మ్ ఇన్ ది ఈక్వేషన్. ఓకేనా, మనకి గివెన్ ఈక్వేషన్ ఏంటి, ఆప్షన్స్ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ 5/12 ఆప్షన్ నెంబర్ 2 π/6 ఆప్షన్ నెంబర్ 3 π/3 ఆప్షన్ నెంబర్ 4 π/4. సొల్యూషన్లో ఏం చేద్దాం, గివెన్ ఈక్వేషన్ xy ఈ c స్క్వేర్ ఇటువైపు తీసుకొచ్చేసండి, xy - c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అండి. కంపేరింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 విత్ దేంతో మనం కంపేర్ చేయాలి, ax² 2hxy ప్లస్ by² ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. కంపేర్ చేస్తే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు x² టర్మే లేదు, x² టర్మ్ లేదంటే a ఈజ్ ఈక్వల్ టు 0, y² టర్మ్ కూడా లేదు, b ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు 2h ఈజ్ ఈక్వల్ టు xy కోషన్ 2h కదా 1 అండ్ c ఈజ్ ఈక్వల్ టు -c². ఇక్కడ కాన్స్టెంట్ ప్లేస్లో -c² ఉంది. అండ్ వీ నో దట్ theta ఈజ్ ఈక్వల్ టు 1/2 tan ఇన్వర్స్ 2h/a - b దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 tan ఇన్వర్స్ 2h అంటే ఎంత 1/a - b. a - b అంటే 0 - 0 నథింగ్ బట్ అంటే 0నే. అంటే 1/2 tan ఇన్వర్స్ 0 - 0 అంటే 0, 1/0 అంటే ఎంత ఇన్ఫినిటీ. tan యొక్క ఏ వాల్యూకి ఇన్ఫినిటీ వస్తుంది, tan ఇన్వర్స్ అంటే tan 90 ఇన్ఫినిటీ కాబట్టి 1/2 ఇంటి ఇది 90 డిగ్రీస్ 290 డిగ్రీ ఎన్నిసార్లు క్యాన్సిల్ 45 డిగ్రీస్ ఇది 45 డిగ్రీస్ ఇన్ రేడియన్స్లో మనం ఎలా రాయొచ్చు π/4.
ఓకేనా. సో theta is equal to, therefore theta is equal to pi by 4 is the right answer. theta is equal to pi by 4 is the right answer. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏముంది, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 17. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. Question number 18. The transformed equation of x square y square is equal to r square. X square plus y square is equal to r square. The transformed equation of x square plus y square is equal to r square when the axes are rotated through an angle. When the axes are rotated through an angle 36 degrees is option number 1 root 5 capital X square minus 4 capital X capital Y plus capital Y square is equal to R square. Option number 2 X square plus option number 2 capital X square plus 2xy minus root 5 capital Y square is equal to R square. X square 2xy minus root 5 y square is equal to R square. Option number 3 x square y square is equal to R square. Option number 4 x square plus y square is equal to R square. ఇవి ఆప్షన్స్. సో సొల్యూషన్ ఓకే. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు మనకి. ఏమిచ్చాడు, గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ y square is equal to r square. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అన్నది. అండ్ theta is equal to 36 degrees ఇచ్చాడు. అంటే sin theta is equal to sin 36 degrees కామా cos theta is equal to cos 36 degrees. ఇది మనం ఆ వాల్యూస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని ఈ ఒరిజినల్ ఈక్వేషన్ మనం చూస్తే జాగ్రత్తగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఉంది. మనం థీటాని డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. డైరెక్ట్గా థీటాని అంటే 36 డిగ్రీ థీటాని ఎలిమినేట్ చేయొచ్చు మనం. ఓకేనా, సరే ఏ విధంగా ఉన్నదో చూద్దాం. ఓకేనా, వీ నో దట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే మనకు వీ నో దట్ ఈక్వేషన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి. వీ నో దట్ టేబుల్ capital X capital Y small x small y cos theta minus sin theta cos theta. ఓకేనా, స్మాల్ ఎక్స్ స్మాల్ వైలు కావాలి ఇప్పుడు మనకు. స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. ఇది నథింగ్ క్యాపిటల్ ఎక్స్ కాస్ 36 degrees మైనస్ క్యాపిటల్ వై sin 36 degrees. స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా. ఇది నథింగ్ బట్ క్యాపిటల్ ఎక్స్ సైన్ 36 degrees క్యాపిటల్ వై కాస్ 36 degrees స్మాల్ వై ఈజ్ ఈక్వల్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇందాకట్లాగే క్యాపిటల్ ఎక్స్
ఈక్వేషన్స్ నెంబర్ 1, 2ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది కూడా ఆర్ స్క్వేర్ ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ 2 and 3 in equation number 1. ఎక్స్ స్క్వేర్ అంటే క్యాపిటల్ ఎక్స్ కాస్ 36 degrees వై సైన్ 36 degrees హోల్ స్క్వేర్, వై స్క్వేర్ క్యాపిటల్ ఎక్స్ సైన్ 36 degrees capital X sin 36 degrees plus capital Y cos 36 degrees whole square is equal to R square. ఓపెన్ చేసండి. ఓపెన్ చేస్తే ఏమవుతుంది, క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ 36 degrees ప్లస్ క్యాపిటల్ వై స్క్వేర్ sin square 36 degrees minus 2xy sin 36 degrees cos 36 degrees ప్లస్ దీన్ని ఓపెన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ sin square 36 degrees ప్లస్ వై స్క్వేర్ cos square 36 degrees ప్లస్ 2xy sin 36 degrees cos 36 degrees ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ 2x 36 మైనస్ 2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ 36 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 36 degrees ప్లస్ ఇక్కడ వై స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ 36 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 36 degrees ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఆల్వేస్ 1 కదా, కాబట్టి ఇది ఎక్స్ స్క్వేర్ ఇది వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇది ఆప్షన్లో ఏమి ఇచ్చాడు, ఇది ఆప్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 18. ఈ 18 చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంపార్టెంట్ మీన్స్ ఏంటంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అర్థమైందా. ఈ ఎక్సర్సైజ్లో 18 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా.